మిత్రులందరికీ, అలాగే మా నటీనటులు బాబు మోహన్ గారు, సమ్మెట గాంధీ గారు, నాగమహేష్. బాబు మోహన్ గారు నా పేరు మంత్రివరులు, మాజీ మంత్రివరులు బాబు మోహన్ లేదే, అది టెంపరీ. పర్మనెంట్ పేరు ఒకటి ఉండాలి. నేను కాదు, కోటా గారు అన్నారు కదా. అన్నయ్య అంటేనే మాట్లాడు, అన్నయ్య పేరెత్తడానికి లేదు. అన్నయ్య, మా అన్నయ్య కోటా గారు కూడా, కోటా గారు మా చిన్న అన్నయ్య. కోటా గారు కూడా మొన్న ఇంటర్వ్యూలో చూస్తున్నాం, వీడి దగ్గర నుంచి నేను యాక్టింగ్ నేర్చుకుంటాను అన్నాడు. అలాగా ఎప్పుడు ఆయన అలాగే నవ్విస్తూ ఉండే మా అన్నయ్య. ఇప్పుడు అనుబంధం కాదు మాకు ఇన్స్పిరేషన్ ఎప్పుడంటే జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఒక చిన్న పాకు ఉండేది, అక్కడ స్కూటర్లు ఆపేవాళ్ళం, టీ తాగేవాళ్ళం. అవునా కదా చెప్ప? అయ్యా అన్నది మంత్రివర్యులు ఏంటంటే. సో నారసింహ చిత్రాలయ సమర్పించు మర్రి చెట్టు కింద మనోళ్ళు అద్భుతం. ఎందుకంటే నేను లక్ష్మీనరసింహస్వామి భక్తుడిని. ఆ పవర్ఫుల్, ఆ ఉగ్ర రూపాన్ని తీసుకొచ్చి చిత్రాలయాన్ని పెట్టారన్నమాట. కొంచెం శాంతగా ఉండండి మీరు అని చెప్పి ఆయన నారసింహ చిత్రాలయ అనే ఆ బ్యానర్ పెట్టుకోవటం ఇది విజయవంతం అయిపోయినట్లే. సో అలాగే మర్రి చెట్టు కింద మనోళ్ళు, ఆ మనోళ్ళలో కూడా ఏదో ఉందన్నాడు, మరి ఏముందో తెలియదు మనకి. సో వీరి ప్రయత్నం విజయవంతం కావాలి. మూడవ ప్రయత్నం అద్భుతమైన విజయం సాధించాలి. అలాగే ఆకుల ఋషేంద్ర గారు, అలాగే నరేంద్ర వర్మ గారు దర్శకులుగా, వీరు ప్రొడ్యూసర్గా. ఎందుకంటే ఆకుల వాళ్ళు అనిపించాడు నిజంగా. ఎందుకంటే అంత గట్టిగా మాట్లాడేవాళ్ళు వాళ్ళే ఆంధ్ర రాష్ట్రంలో. కొంచెం గట్టిగా మాట్లాడాడు. ఆకు చిరుగుద్ది అంటవా? ఆకు తిరుగుద్ది. గట్టిగా మాట్లాడుతున్నాడు. ఏదన్నా రానున్న రోజుల్లో ఎక్కడంటే మీ స్వస్థలం? కడప జిల్లా రాజంపేట. రాజంపేటలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ కడప దాకా పోయింది. అలాగా మంచి పొలిటీషియన్ వాయిస్ అయింది. అవన్నీ మడత పెట్టి సినిమాకి వచ్చాడు ఆయన. సో అదే మైసూరులో కలిశాడు, మళ్ళీ నటుడు ఆయన. సో ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి. సో మన నరేష్ వర్మ గారు కూడా చాలా తక్కువ మాట్లాడతారు, ఎక్కువగా ఆయన విజువలైజేషన్లో, ఆయన డైరెక్షన్లో ఉంటారు. కాబట్టి ఈ సినిమా జనరంజకంగా అద్భుతమైన విజయాన్ని సాధించి వారికి, ప్రొడ్యూసర్ గారికి డబ్బులు, డైరెక్టర్ గారికి మంచి పేరు తెచ్చిపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ లక్ష్మీ నరసింహస్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ.